ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజాగా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడే విడుదల చేశారు. ఎస్జిటిలు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పీజీటీలు 215, అలాగే ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపును గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాబోతుంది. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మార్చి 15వ తారీఖు నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మార్చి 31వ తారీఖు ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 1వ తారీఖున ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ అయితే రాబోతుంది. ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు అయితే విడుదల చేయబోతుంది ప్రభుత్వం. కాగా 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయని tsc.apgov.in వెబ్సైట్లో వివరాలు ఉంచారని, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్ళు కాగా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్ళు పెంచినట్టుగా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఎప్పటి నుంచో డిఎస్సిపై తెగదెంపులు చేస్తున్నారు ఇటు విద్యార్థులు, దానిపై పట్టు సాధించారు. ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఎన్నికలకు ముందే దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా క్లోజ్ చేసేందుకు చర్యలు అయితే తీసుకుంది. ఎందుకంటే కేవలం ఎన్నికల కోసమే ఈ స్టంట్ చేస్తున్నారు అనే వాళ్ళకైతే ఇది చెక్ పెట్టినట్టే. ఫలితాలు అన్నీ కూడా మార్చి 31 తారీఖున ప్రాథమిక కీ విడుదలవుతుందట. ఏప్రిల్ 2న ఫైనల్ కీ, ఇక ఏప్రిల్ 7తో విడుదల అంటే కంప్లీట్గా ఫలితాలు అయితే వచ్చేస్తాయి. ఆ తదనంతరం వాళ్ళు పొజిషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, భర్తీల ప్రకారం ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఎన్నికలకు ముందులోపే ఫినిష్ చేసేందుకు కసరత్తుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను బేస్ అని అయితే చెప్పాలి.